నమస్తే. మీరు వింటున్నారు టచ్ ఆఫ్ లైఫ్ వారి టాలెంట్‌లో విజయీభవ కార్యక్రమానికి స్వాగతం. సెల్ఫ్ మేనేజ్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ లెసన్స్ నేర్చుకుంటున్నాం మన ప్రముఖ మేనేజ్‌మెంట్ గురు శ్రీ ప్రసాద్ కైప గారి దగ్గర నుంచి. సో లాస్ట్ వీక్ మనకి డెసిషన్ తీసుకోవటం అనేది మనకి చాలా టఫ్‌గా అనిపించే విషయం కాబట్టి ఎలా తీసుకోవాలి, దానికి కొన్ని సూత్రాలు చెప్తాను. దీన్ని ఫాలో అవ్వండి, మీకు ఎలాంటి టెన్షన్ ఉండదని చెప్పారు. అయితే లాస్ట్ వీక్ కంక్లూడ్ చేసినప్పుడు ఒక మాట అన్నారు సార్. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్టైల్ ఉంటుంది నిర్ణయం తీసుకోవటంలో. ఆ స్టైల్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకోవటం ముఖ్యం అని. సో మరి అసలు ఆ డెసిషన్ మేకింగ్ లో స్టైల్స్ ఏంటి, మన స్టైల్ ఏదైనా మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఈ స్టైల్స్ తెలిసిన తర్వాత వాటిని మనం ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలంటే ఎలా చేసుకోవాలి, వీటన్నిటి గురించి వారం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. సో మీరు లాస్ట్ వీక్ మాకు డెసిషన్ తీసుకోవటం అనేది ఎలా తీసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్పారు. అయితే మీరు కంక్లూడ్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, స్టైల్స్ ఉంటాయి, ఆ డిఫరెంట్ స్టైల్స్ గురించి వచ్చేవారని చెప్తామని. సో మా స్టైల్ ఏదని మేము తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను సార్. అసలు అంటే ఇలా డెసిషన్ మేకింగ్ లో స్టైల్స్ అనేది ఉంటుందండి. అంటే ఆ నిర్ణయం తీసుకోవడం అనేది ఎప్పుడు అందరికీ సామాన్యంగా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది, కానీ పర్సనాలిటీ మీద ఆధారపడి కూడా ఉంటుందా అసలు? అంటే అవునండి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఉండే ఎక్స్పీరియన్స్ను బట్టి మనము రకరకాలుగా డెసిషన్ చేయడం అంటే అన్కాన్షియస్ గానే డెవలప్ చేసుకుంటామండి. ఒక స్టైల్స్ అని డెవలప్ చేసుకుంటాం, మనకు తెలియదు అనమాట మన స్టైల్స్ ఏమిటి అని. ఎప్పుడైతే మనము ఒక స్టైల్ లేకుండా ఉంటే ఏమవుతుంది, మన స్టైల్ ప్రకారం మనం వెరీ కాన్సెప్చువల్ ఇన్నోవేటివ్ అనుకోండి. అది మనం పెద్ద కంపెనీల్లో స్ట్రక్చరు ప్రాసెస్ మాత్రమే చేయాలి అంటే సిగ్నిఫికెంట్ ఆఫ్ ప్రెషర్ ఫీల్ అవుతామండి. మనకు స్ట్రెస్ ఫీల్ అయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపించి ఆ ప్రాసెస్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ చేసుకోవడానికి కూడా చేత కాకుండా మనం కెరియర్ చేంజ్ కానీ వేరే జాబ్ కానీ రీలొకేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటాం అనమాట. సో మనకు ఎప్పుడైతే నాకు ఏ విధంగా డెసిషన్ చేసే స్టైల్ ఉంది, అన్కాన్షియస్గా సబ్కాన్షియస్గా నేను డెసిషన్స్ ఎలా తీసుకుంటాను, నాకు స్ట్రక్చర్ ఇంపార్టెంటా లేదా అంబిగ్యూటీ నేను ఈజీగా డీల్ చేయగలనా, లేదా నాకు టెక్నికల్ డెసిషన్స్ ఇంపార్టెంటా లేదా పీపుల్ డెసిషన్స్ ఇంపార్టెంటా, ఎలా నేను డెసిషన్ తీసుకుంటూ వచ్చాను ఇంతవరకు అనేది మనకు తెలిస్తే చాలా సులభంగా మనము మన స్టైల్కు ఫిట్ అయినటువంటి జాబ్స్ కానీ రోల్స్ కానీ స్టార్టప్స్ కానీ లేదా బిగ్ కంపెనీస్ కానీ వాటికి జాబ్ తీసుకోవడానికి కొంచెం ఆపర్చునిటీ ఎక్కువ అవుతుంది. ఆ జాబ్స్ తీసుకున్నప్పుడు మనకు ప్రెషర్స్ తగ్గి ఓవర్వెల్మ్ కాకుండా మనము చేసే జాబ్ కొంచెం జాయ్ఫుల్గా హ్యాపీగా చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే. అంటే సో నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విధానం అయితే ఉంటుంది. చాలా సార్లు కొంతమందిని చూసినప్పుడు అరే వీళ్ళు భలే చురుగ్గా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు, స్పాట్ లో డెసిషన్స్ తీసుకుంటారు అనిపిస్తుంది. కొంతమంది చాలా క్రియేటివ్ గా తీసుకుంటారు. కొంతమంది అసలు రిస్క్ లాస్ట్ మినిట్ మనకు ఊపిరి అందకుండా ఉంటది, కానీ వాళ్ళు చాలా రిలాక్స్ గా ఉండి డెసిషన్ తీసుకుంటుంటారు. సో ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్ అంతేనండి? డిఫరెంట్ స్టైల్స్ అండి. వీటిని అంటే అఫ్ కోర్స్ ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా బ్రాడ్గా వీటిని 4 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చండి. ఆ 4 గ్రూప్స్ అనేది మీరు వెళ్ళి డెసిషన్ మేకింగ్ స్టైల్స్ గురించి బుక్స్ చదవచ్చు, డెసిషన్ మేకింగ్ స్టైల్స్ గురించి మీరు క్విజ్లు తీసుకోవచ్చు. దెర్ ఆర్ కైండ్ ఆఫ్ అంటే మీకు అసెస్మెంట్లు తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. తెలుసుకుంటే మీ గురించి మీ స్టైల్ ఏమిటి, మీ అన్కాన్షియస్ బిహేవియరల్ అప్రోచ్ ఏమిటి, అలా తెలుసుకున్నారంటే మీకు డెసిషన్ మేకింగ్ అనేదే కాకుండా మీ జాబు కెరియర్ గురించి కూడా మీరు ఈజీగా డెసిషన్ తీసుకోవచ్చండి. కరెక్ట్. నేను ఫిట్ కాని చోట వెళ్ళి ఇబ్బంది పడకుండా నా డెసిషన్ మేకింగ్ స్టైల్ కి నేను ఎక్కడ ఫిట్ అవుతానని చూసుకోవచ్చంట. సో ఏం సార్ ఆ స్టైల్స్ ఏంటండి, ఎన్ని రకాలుగా ఉంటాయి? సో అవేంటి సార్? ఆ స్టైల్స్ 4 రకాలుగా ఉంటాయండి. అవి ఈ 4 విషయాలు బట్టి డిసైడ్ అవుతాయి అన్నమాట. ఏమిటి, కొందరు ఏమిటంటే వాళ్లకు ఎప్పుడు ప్లాన్ కావాలి. మనం ఎక్కడికైనా వెళ్దామా, మనము రేపు ఎల్లుండి వీకెండ్ ఉంది, ఎక్కడైనా వెళ్దామంటే ఏం నీ ప్లాను, దానికి అక్కడ ఫుడ్ ఎలా చేసుకుంటావు, లేదా దానికి ముందుగా ప్యాక్ చేసుకుని వెళ్దామా లేదా అక్కడ దొరుకుతుందా, నీకు పెట్రోల్ వేయించావా కార్లో, దానికి నీ కార్ తీసుకెళ్దామా నా కార్ తీసుకెళ్దామా, దాని తర్వాత ఇలాంటివన్నీ ముందుగా ప్లాన్ చేసుకుని దే వాంట్ టు మేక్ డెసిషన్స్ క్విక్లీ అండ్ దే యాక్చువల్లీ వాంట్ టు టాక్ టు రైట్ ఎక్స్పర్ట్స్.
they want to find out what are all the strategies other people have used, and they want to find out what is practical. ఇలాంటివన్నీ ఇచ్చేయడం అనే దాన్ని స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు డెసిషన్ మేకింగ్ అంటారండి. కొంతమంది ఇంట్యూటివ్గా జీవితంలో ఏది కావాలన్నా ఇలాంటి స్ట్రక్చర్ ఉంటే వాళ్ళు చాలా లైక్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇప్పుడు 4 రకాలుగా ఉన్నాయి. 4 రకాలు ఏంటి అనేది వరుసగా తెలుసుకుందాం అండి. నేను ఇప్పుడు స్ట్రక్చర్ గురించి చెప్పాను. అవును. అలాగే సమ్ పీపుల్ లైక్ టు కీప్ దేర్ ఆప్షన్స్ ఓపెన్. దే ఆర్ కంఫర్టబుల్ విత్ అన్సర్టనిటీ. They are actually willing to take bigger risks than other people. They are very creative. So they are like generally entrepreneurial in nature అన్నమాట. Okay. So whereas structure గురించి వాళ్ళకు ఎక్కువ కావాలంటే they are very good fit in large companies. Ambiguity ఎక్కువ ఉందంటే they are very good in startup companies అన్నమాట. కొంతవరకు బ్రాడ్గా డిఫైన్ చేస్తే. ఇప్పుడు స్ట్రక్చర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ambiguity అనేది రైట్ హ్యాండ్ సైడ్ అనుకోండి. అంటే ఇది కంప్లీట్ స్పెక్ట్రమ్, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు. ఒక ఎండ్ లో కంప్లీట్లీ స్ట్రక్చర్డ్, దే డోంట్ లైక్ అంబిగ్యూటీస్ అట్ ఆల్, లైక్ ఓసిడి అంటారు చూడండి, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. అలాంటి వాళ్ళు ఒక పక్క ఫిట్ అయిపోతారు. వాళ్ళకు ఎనీ చేంజ్, ఎనీ అంబిగ్యూటీ దే విల్ గో నర్వస్, దే విల్ బికమ్ ఓవర్వెల్మ్డ్. ఆన్ ది అదర్ హ్యాండ్ కొందరేమిటి అంబిగ్యూటీలో వెరీ హై లెవెల్లో ఉంటారు అన్నమాట. వాళ్ళకేమిటి ఏది తెలియనక్కర్లేదు, ఎప్పటికప్పుడు కొత్తగా తీసేసుకుని ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు. వాళ్ళకు వాళ్ళ పార్ట్నర్స్కు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. ఏమిటి ఈ అబ్బాయి అమ్మాయి ఏదంటే అది అనుకోకుండా ఎగురుతున్న గాలిపటం లాగా వెళ్ళిపోతుంటారు వీళ్ళకి ఏది స్ట్రక్చరు ప్రాసెస్ ఏమీ లేదు అనిపిస్తుంది అనమాట. అది అంటే దీస్ ఆర్ లైక్ 2 ends ఆఫ్ ద సేమ్ స్పెక్ట్రమ్. సో వన్ సైడ్ దే ఫోకస్ ఆన్ స్ట్రక్చర్ మోర్, ambiguity less. Another side, they focus more on the ambiguity, less on the structure. Majority of us will have some areas we prefer structure. Majority of us will allow for ambiguity in some areas, but in other areas they don't. అలా అది మనం తెలుసుకోవాలి. ఇలాగే సెకండ్ స్పెక్ట్రమ్ ఏమిటంటే పీపుల్ హూ ఫోకస్ ఆన్ టాస్క్ ఓరియంటేషన్ అంటారు. దానికి అదర్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఈస్ కాల్డ్ ఏ పీపుల్ ఓరియంటేషన్. So if people are focused on desire to be right or desire to get the results, or they want to focus on data, information, they want to make the best decisions to be made, and they will do what is right, whether they don't care about whether other people agree or not. That means they are much more task oriented. But on the other side of the same spectrum, people are more about prioritizing regarding people. They seek a lot more approval and validation from other people. They consider how their decisions will impact the environment, nature, other people. So they think in a little bigger sense. Alanti vallu on the other side of the spectrum. Ante nobody is purely on total task orientation. Nobody is purely on people orientation. For success, you need to be able to move between one end or other end or make adjustments. Problem is, many people don't know that they are being totally task oriented until and unless they also see other people who are on the other side. So once you see where you are on the spectrum and how you look at these two, structure versus ambiguity, task orientation versus people orientation, if you put these two spectrum together, then we end up with 4 styles anamata. Analytical is high ambiguity and they tolerate high ambiguity and they are totally task oriented. Conceptual people are high ambiguity and highly people oriented, whereas directive people are more structure oriented and more task oriented. The behavioral people they are more structure oriented but they are more people oriented. దీన్ని బట్టి 4 styles ఉన్నాయి, and then we can talk about each of the style. ఓకే, సో ఇప్పుడు మనం వాళ్ళ స్టైల్ ఏంటి అన్నది తెలుసుకుని వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన ప్రొఫెషన్లోకి వెళ్ళటం అన్నది, లేదా వాళ్ళు అంచనా వేసుకోవటం అనేది చేయగలిగినప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఫస్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు.
అంటే ఏమిటి? ఇప్పుడు నేను లెట్ us say ఐఎమ్ ఏ వెరీ అంబిగ్యూటీ ఓరియంటెడ్ పర్సన్. I know that. That's why I started this company. But I know I need a structure oriented person. I need a decision oriented person. I need a behavioral oriented person if I want my company to be successful. So any company, any team will require all the four kinds of people, Andy, to be extremely successful. They not only need to have all the four people, they need to be self-aware that they have a particular style of decision making, and they also need to appreciate and respect other kinds of decision making type people. When they do that, it becomes a lot easier. ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా సార్లు ఏంటంటే ఒకటి ఫస్ట్ ఇప్పుడు నా నేచర్ ఒకటి, నేను చాలా స్ట్రక్చర్డ్ గా ఉండటం, డెసిషన్ తీసుకోవటం అనేది నా నేచర్ అయినప్పుడు, దీనికి కాంట్రాస్ట్ గా ఉండే టీమ్ ని నేను పెట్టుకున్నప్పుడు ఆ బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కడ వాళ్ళ ఇన్పుట్స్, నా ఇన్పుట్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఒకటి. రెండు, పక్క వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని, మేబీ ఇది పేరెంటింగ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది నాకు మీరు చెప్తున్నంత సేపు. చాలా సార్లు మనం పిల్లలు నిర్ణయం తీసుకునే శక్తిని మనం చాలా కంపేర్ చేస్తే, ఒక పిల్లాడిని వాడు చూడు చాలా పర్ఫెక్ట్ గా డెసిషన్ తీసుకుంటాడు, నువ్వేమో లాస్ట్ మినిట్ లో తీసుకుంటాడు, ఇట్లా కంపేర్ చేస్తూ పిల్లల్ని మనం చాలా బాధ పెడతామేమో అనిపించింది నాకు ఇప్పుడు. సో వాళ్ళ స్టైల్ ఏంటి, ఓకే నిర్ణయం తీసుకోవడం వాళ్ళ స్టైల్ ఏంటి, ప్రతి విషయంలో ఎలా ఉన్నారని పేరెంట్స్ కనుక అర్థం చేసుకోగలిగితే, పిల్లాడి నేచర్ ఇది అని మనం ఒప్పుకుని యాక్సెప్ట్ చేయగలిగితే అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండదేమో అనిపించింది సార్ మీరు చెప్తున్నాను సేపు. నాకు ఫస్ట్ పేరెంటింగ్ ఆస్పెక్ట్ లో కూడా ఆలోచించాను నేను అది. అవునండి, డెఫినెట్లీ this is extremely important for parents to also know. Husband may be of one style, wife might be of another style. Correct. And the kids might require a different style. సో దీన్ని అసలు ఫస్ట్ ఇలా మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఈ స్టైల్స్ ఉంటాయి అనేది యాక్సెప్ట్ చేయటమే చాలా పెద్ద విజయంగా ఉంది సార్ నాకు. ఎందుకంటే మన అసలు నేనైతే వినలేదు సార్ ఈ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయని ఇప్పుడు వరకు తెలుసుకోలేదు. కాబట్టి ఇది తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం ఈజీ అవుతుంది పీపుల్ అందరినీ కూడా, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా. మేబీ ఇది వాళ్ళ స్టైల్ ఏమో నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను కదా. కరెక్ట్ గా? కరెక్ట్ అండి. ఆ స్టైల్స్ అన్ని వన్ బై వన్ చెప్పండి సార్, తెలుసుకోవాలని మాకు. There are two kinds of decision making అండి. One is called positive decision making. Second is negative decision making. అవేమిటి ఇదేమిటి మాట్లాడతాం. పాజిటివ్ డెసిషన్ మేకింగ్ అంటే అన్ని ఆల్టర్నేటివ్ అవుట్కమ్స్ ఆలోచించి, అన్ని పాజిటివ్ అండ్ నెగటివ్ అవుట్కమ్స్ రావడానికి థింక్ చేసి, స్ట్రాటజైజ్ చేసి, బెస్ట్ అవుట్కమ్ మనకు రావడానికి విత్ ఇన్ ద రీసోర్సెస్ దట్ వీ హ్యావ్, విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్ దట్ వీఆర్ ప్లానింగ్, how to get the best outcome with the resources that we have, with the intention that we have put. That is called positive decision. And negative decision making emtante, don't think about all the negative things. Think only that you are going to be successful in whatever you are doing, and you did not do proper planning. You did not actually spend enough time or enough opportunity to really plan various stages of the execution, and you execute on it, is called a negative decision making అంటారు అన్నమాట. చాలా సార్లు నెగిటివ్ డెసిషన్ మేకింగ్ లోనే ఉంటారు చాలా మంది. సో ఎందుకంటే ఆ నిమిషానికి ఇక్కడ తోచింది వేరే కన్సిడర్ చేయకుండా, పర్వాలేదు ఇట్స్ ఓకే అవే సర్దుకుంటాయనో, లేకపోతే అప్పుడు చూసుకుందాం, అప్పుడు వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాం అనో, వీటన్నిటిని దాటేస్తూ వెళ్ళిపోతాం ఈ స్టెప్స్ అన్నిటిని మేము. అవునండి. అందుకే decision making not only makes or breaks a leader, decision making can also make or break an organization. అంటే ఏమిటి? if you make a right decision, నువ్వు మీ కాంపిటీటర్స్ కంటే తొందరగా నీ ప్రోడక్ట్స్ తయారు చేసి రిలీజ్ చేసి, ఆ ప్రోడక్ట్ ఫీచర్స్ మిగతా వాళ్ళ కంటే మంచి ఫీచర్స్ మంచి ప్రైస్లో అవైలబిలిటీ చేసినట్లయితే, ఇట్ కెన్ ప్రొపెల్ యువర్ కంపెనీ అండ్ యువర్ ప్రోడక్ట్ టు హయ్యర్ అండ్ క్విక్కర్ సక్సెసెస్ వెరీ క్విక్లీ. ఇఫ్ యూ డోంట్ డూ దట్, ఇట్ విల్ రెడ్యూస్ ద కంపెనీ వాల్యూ, it will reduce the brand value, it can have negative impact on its marketing, it will have negative impact on the customers' minds. So the worst thing a leader can do is either to make a bad decision or to make no decision at all. So
నిర్ణయం తీసుకోవటం అనేది అంత సులువైన పని అయితే కాదని అర్థమైందండి. అండ్ లీడర్ గా ఉండటం అనేది ఇంకా అసలు సులువైన పని కాదు. ఎందుకంటే ఎవరైనా తీసుకునే నిర్ణయాన్ని సరైనది అవును కాదు అని విమర్శించడం అవ్వచ్చు, లేదా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టీం మెంబర్ గా ఉండటం అనేది కొంచెం సులువైన పని ఏమో కానీ, నిర్ణయం తీసుకోవటం అనేది ఆ స్టేజ్ లో నిలబడి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా బాధ్యతాయుతమైన ఇది. సో దాన్ని కరెక్ట్ గా తీసుకోవడానికి ఈ సైన్స్ ని అర్థం చేసుకోవాలి. అండ్ ఇదే ఇప్పుడు మీరు చెప్పినట్టు సెల్ఫ్ మేనేజ్మెంట్ లో మనకి మన లైఫ్ లో కూడా ఇవే అప్లై అవుతాయి సూత్రాలు, అంతే కదా సార్? సో మన జీవితంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి జాబ్ మారటం అవ్వచ్చు, లేదా ప్రమోషన్ కి అడగాల వద్దా అవ్వచ్చు, ఇలాంటివన్నీ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మనం ఈ సైన్స్ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అయ్యామంటే నిర్ణయాలు తీసుకోవడం అనేది స్ట్రెస్ఫుల్ గా ఉండదు, అండ్ అది కొంచెం మనల్ని భయపెట్టే విషయంగా కూడా ఉండదు. కరెక్ట్ అండి. వీటికి తర్వాత ఏమంటారంటే ఈ డెసిషన్ మేకింగ్ ను కూడా ఇప్పుడు చేసే వాటికి దెర్ ఆర్ స్టైల్స్ అంటారండి. దెర్ ఆర్ 4 kinds ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టైల్స్ అన్నమాట. దానికి ఇప్పుడు ఒక్కొక్క డెసిషన్ మేకర్ ఒక్కొక్క రకంగా వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి, వాళ్ళ ఎంత స్ట్రక్చర్డ్ టాస్క్ అనేది ఏముందంటే చేయొచ్చు. దానికి చెప్పాలంటే ఈజీగా చెప్పాలంటే ఏమిటంటే స్ట్రక్చర్ ఎక్కువ ఉందా, అంబిగ్యూటీ ఎక్కువ ఉందా. అంటే ఇప్పుడు బోయింగ్ కంపెనీలో కానీ, ఫోర్డ్ కంపెనీలో కానీ, మన టాటా మోటార్స్లో కానీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ దీనికి తయారు చేసి ఇది పలానా కార్లు పలానా 2 ఏళ్లలో రావాలి, ఒక కొత్త మోడల్ చేయడానికి ఇంకో 3 ఏళ్లలో కావాలి, 1 సంవత్సరంలో కావాలి అంటే వాళ్ళకు స్ట్రక్చర్ ఎక్కువ, అంబిగ్యూటీ తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏ ప్లేన్లు, కార్లు లేదా టెక్నికల్ పార్ట్స్ అవి చేస్తున్నాం అనుకోండి, వాటికి టాస్క్ మోడ్ ఎక్కువ ఉంటుంది, పీపుల్ మోడ్ తక్కువ ఉంటుంది కదా. అంటే పీపుల్, సోషల్ ఇంటరాక్షన్స్, టాస్క్, టెక్నికల్, ఇది ఈ 2. సో ఇప్పుడు మనం ఒక మేట్రిక్స్ తయారు చేసామంటే ఇది 4 స్టైల్స్ ఏమిటి అంటే, ఒకటి అనలిటికల్ డెసిషన్ మేకింగ్ స్టైల్ అండి. కొందరు ఏ విధమైనటువంటి ఉద్యోగం తీసుకోవాలన్నా సరే, లేదా టీమ్ మెంబర్స్తో ప్రాజెక్టులు ఇచ్చేయాలన్నా కూడా వాళ్ళు అన్ని అనలిటికల్ గా చేస్తారు. అంటే ఏమిటి, వాళ్ళు అన్నిటికీ దే వాంట్ టు ఫైండ్ ద బెస్ట్ ఆన్సర్, దే విల్ నాట్ గో ఫర్ అన్ ఆప్టిమల్ ఆన్సర్. Analytical mind might not think about it, but they only think about it from the perspective we want the best. వాళ్ళు 95% సక్సెస్ అయితే దే విల్ బి అప్సెట్ అబౌట్ 5% ఆఫ్ ఫెయిల్యూర్ రాదర్ దాన్ 95% ఆఫ్ సక్సెస్ అనమాట. అండ్ వై ఈస్ దట్? బికాస్ దే ఎంజాయ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ దే మేక్ డెసిషన్స్ and they are very comfortable with a large amount of information and decisions and data. They don't get overwhelmed very easily. But when they are talking about it, other people get overwhelmed with all the numbers and figures and their problem solving style. Hey, this is not a software to be built. This is a marriage to be related. You can't make a decision based on, oh, I like Android and she likes iPhone. And I like to see action movies. She likes, girl movies. So I don't think this marriage is going to work. It doesn't work that way. Okay. And another thing is that analytical decision makers em chestarante, they always want innovative solutions. They always want something new. They get bored with old things anamata. So for them, everything has to be innovative or else they are not interested. But life is not going to be everything happens in a new way. Like, for example, I know a gentleman who was doing very well in one company. He went to another company. They gave him excellent salary. They gave him excellent job, except that the job is very routine and boring. Even though he might get 50% raise to do that, because he is analytical and he thrives in problem solving and innovation, he wants to run from that. So what happens is, ఇప్పుడు అనలిటికల్ డెసిషన్ మేకింగ్ ఏం చేస్తారంటే, they will take up the job or they will do the task as long as that is the best option. As soon as some other option looks like it is very best, they will drop this and move on. Why? Because they enjoy variety, they enjoy new challenges, they don't like routine, boring, non-innovative kinds of stuff anamata.
Okay. So this is one style which is called analytical, because they know how to deal with very high ambiguity. So they are very good in startup companies, and they think everything is more technical and task oriented. They don't consider as much people and social things, and they get bored in a structured environment. Now, వీళ్ళకు కాంట్రాస్ట్ స్టైల్ ఏమిటంటే బిహేవియరల్ స్టైల్. దే మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ బిహేవియరల్ కాంటెక్స్ట్ అన్నమాట. ఏమిటి వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ ఎ టీమ్ ప్లేయర్. Once they form a team, once they have loyalty from a person, or once they become friends with somebody, they will generally try to support those people, and they will try to get those people on their team. Not based on capability, but based on loyalty, based on their familiarity, based on how well they know them. Why? Because they are much more empathetic in nature. And they are, instead of making decisions based on data and information, sometimes they look at other people who have done this job for advice. They try to get people feedback. They try to get past manager feedback. They try to get past leaders feedback in such a way. They make decisions based on what happened with other people and what do they think about it. So But very good. Yeah. Very good thing about them is they get a buy-in from all the stakeholders, customers, bosses, peer group members, all of, and also union, before they make a decision. They love consensus decision making. Okay. So in that respect, once they make a decision, generally they can execute it well. And these people generally have very good persuasive influencing skill anamata. Persuasion, they know how to communicate people. They're good communicators, and they like reading people. They are aware of people's into soft skill center chundi manaku. They know how to read people. They know who is good. Intuition they use a lot more rather than data and information. And these people are more social, and they are very good in structured environments. They are in some of those things. Big companies, they know how to make things go well. They are very good in making things turn around. They know how to actually work through people to make things successful. This is second style anamata. Okay, వీళ్ళు స్ట్రక్చర్డ్ లో ఉంటారు. అనలిటికల్ అండ్ బిహేవియరల్. ఇంకో ఇద్దరు ఉన్నారు. ఇంకో స్టైల్ ఏమిటంటే, కొందరు కాన్సెప్చువల్ డెసిషన్ మేకర్స్ అనమాట. వీళ్ళు దే లవ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. Oh, this is a hot software program. I want to learn that. I want to be in it because all the executives think this is a hot thing. So I want to be part of that team. So they make decisions based on what kind of achievement they will get if they are part of that team, part of the decision. Not about committing to find the best answer, not about being a team player or being supportive. They do it based on achievement. And they are generally very creative. And they generally are very good in doing what-if analysis. These are the people who are excellent for scenario planning. Let's do plan A, plan B, plan 3, plan C. They know conceptually how to build a framework. They love doing multiple scenario analysis. They are generally pretty open-minded. They have a broad outlook. They think in systemic way. And they are actually, conceptually, they are very humanitarian. They think about environment. They think about other people, how their decision will affect climate. Their decision will affect the community. They will think through big picture quite nicely. And they are very good in futuristic ways of doing things. And these are people who enjoy coming up with new ideas. So these are people who can be fantastic entrepreneurial mindset. They are very good in entrepreneurial kinds of stuff anamata. Oh, okay. నిర్ణయం తీసుకోవటం బట్టి కూడా, నేచర్ బట్టి కూడా చాలా బాగుంది సార్ ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎందుకంటే వీళ్ళు they know how to deal with ambiguity quite well, and they also know how to deal with people and social context quite well.
So they build their stuff based on what you call enjoying the ambiguity and enjoying how to get people to work with them and create a future for them. Once these people start, and sometimes in companies we need more directive kind of people. అంటే డైరెక్టివ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఏంటంటే దే నో హౌ టు వర్క్ విత్ స్ట్రక్చర్ అండ్ ప్రాసెస్. దే ఆర్ మచ్ మోర్ ప్రాసెస్ ఓరియంటెడ్. They are not focused on people, they are focused on the process and the task. For them, it is not their individual achievement or finding the best answer that is important. These people's style is driven by results. They focus on rules, procedures, and processes much more than what an individual needs or what somebody else needs. So what happens is they become generally very aggressive in nature. And they like to make the decisions by themselves, and they want everybody else to execute those decisions. Rules prakaram elthunam kada. Rules prakaramu leda they think, they may be very intuitive in their mind, but whatever they do, they want to make it according to the processes and rules and regulations. They want to make sure. And one good thing about them is also that they react very quickly. They make changes quickly, and they don't like to dwell on something. They just very quickly make decisions, run with it, work with it, and they're very strong verbal communicators. And once they make the decision, they will inform people. They won't necessarily keep other people in the loop while they are making the decision. They are not the people who will go ask others for advice and listen to everybody and make a decision. They will inform others once they make the decision. Okay, everyone involved cheyakunda వాళ్ళు strategy prakaram తీసుకుంటారు. Okay, correct. So it is important to know what kind of a decision making skills you have, what kind of a style that you use. Each of them have got a certain strength and there is a certain weakness. So ilantivi, for example, ee decision making styles manam chestamantare, if you don't know what style of decision making you prefer in your life, you could get into a lot of trouble. So ఇప్పుడు కొన్ని కోచింగ్ చేసేవాళ్ళు, career decisions చేసేవాళ్ళు, they will allow you to go through certain tests అన్నమాట. Some kind of they can create a decision making profile for you, looking at what kind of a what style do you have. Are you analytical, directive, conceptual, behavioral? Once you know what style you are, then you may be able to make some changes based on the job, based on the context, based on other things also. So that's also possible. So once you come up to this, you might be able to check out on the internet, check out with the career people, consultants, read books to know, or there are things which are decision making style quizlu alantivanni untayi annamata meeku. Some of them you may have to pay some money. Some of them they may be available for free. But you can find out what it is and you can learn from it, and you can actually become successful knowing how you make what is your comfort zone. Then you can make things much better. సో ముందర మన డెసిషన్ మేకింగ్ లో మన స్టైల్ ఏంటి, అసలు మన స్వభావం ఏంటి అనేది అంచనా వేసుకోవడానికి ప్రాథమికంగా మనం చేయాల్సిన పని అండి. కరెక్ట్ అండి. మన డెసిషన్ తీసుకునే అంటే మన స్కిల్ ఎట్లా ఉంది అని తెలుసుకున్న తర్వాత అడాప్ట్ చేసుకోవడానికి మనం చేసే జాబ్ తో అవ్వచ్చు, లేదా మనం తీసుకున్న ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఈ స్టైల్ ని అడాప్ట్ చేసుకోవటం ఎట్లాగా, దానికి కావాల్సినట్టు అనుగుణంగా మార్చుకోవడానికి మనం ఎలాంటి పర్సనాలిటీలోకి, డెసిషన్ మేకింగ్ పర్సనాలిటీలోకి వెళ్ళాలి అనేది ఆలోచించుకుని తెలుసుకుని మనం అలా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఇప్పుడు అక్కడ ఇక్కడ కూడా. సో మ్యాచ్ అవుదా ప్రాజెక్ట్ కి మన డెసిషన్ మేకింగ్ స్టైల్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో ఇది వచ్చినప్పుడు అనవసరమైన కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అండ్ మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అర్థమైంది సార్. సో ముందు అసలు మన స్టైల్ ఏంటనేది అర్థం చేసుకున్న తర్వాత
సో మనం ఎందుకు కొన్నిసార్లు చాలా సార్లు ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఇట్లా డెసిషన్ తీసుకోగలుగుతున్నా, నేను ఎందుకు సరిగా నిర్ణయం తీసుకోలేకపోతే ఇట్లా మనల్ని మనం ఖర్చు చేసుకుంటుంటాం, చాలా సార్లు బ్లేమ్ చేసుకుంటాం. అవునండి. మనం అర్థం చేసుకోకపోతే ఇది కూడా మేబీ అది ఒక స్టైల్, ఇది ఒక స్టైల్, నాది కూడా ఒక స్టైల్ అని మనం ఒప్పుకోగలిగితే దీంట్లో అప్పుడు చేంజెస్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్ అవుతుంది సార్. అదర్వైజ్ లేకపోతే ఎప్పటికప్పుడు నేను కరెక్ట్ గా లేను అని నన్ను నేను బ్లేమ్ చేసుకున్నంత సేపు నేను ఎప్పుడు మార్పులు అయితే చేసుకోలేను కదండి. కరెక్ట్ అండి. వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకుని మనం అట్లా తీసుకోకలేదు. ఇది మన స్టైల్, ఏంటి మన స్టైల్ అనేది మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలగాలి. మన డెసిషన్ మేకింగ్ మనం అర్థం చేసుకోగలిగితే మన స్టైల్ ఏది అని దానికి అవసరమైన చేంజెస్ కూడా తీసుకుని మనం చేయొచ్చు అనమాట, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే. సో మనం డెసిషన్ మేకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, డెసిషన్ మేకింగ్ లో మన స్టైల్ ఏంటనేది అర్థం చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. అవునండి. బాగుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిర్ణయం తీసుకోవటం అనేది ఎంత ముఖ్యమైనదో, ఆ నిర్ణయం తీసుకోవటంలో మన స్వభావం అనేది కూడా ఒకటి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలనేది కూడా మాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అసలు ఈ స్టైల్స్ ఉన్నాయన్న విషయం కూడా మాకు అవగాహన చాలా మందికి ఉంటదేమో అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నాకు కూడా తెలియదు. సో మన స్టైల్ ఏంటని ఐడెంటిఫై చేసుకుని మనం ఎక్కడ ఫిట్ అవుతాం, ఒకవేళ మనం అనవసరంగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని మనం తక్కువ చేసుకుంటున్నామా, ఇవన్నీ కూడా తెలుస్తాయి ఫస్ట్ ఈ స్టైల్ ఐడెంటిఫై చేసుకోవటం వల్ల. అండ్ నెక్స్ట్ ఇందాక నేను మొదట్లో చెప్పినట్టు పేరెంటింగ్ లో అవ్వచ్చు, లేదా ఫ్యామిలీలో అవ్వచ్చు, లేదా జాబ్ లో అవ్వచ్చు, వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అనిపిస్తుందండి. సో ఏంటంటే ఓకే ఇది వాళ్ళ స్టైల్ అవ్వచ్చు, ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే టీమ్ లీడ్ కావచ్చు, లేదా ఇంట్లో ఫ్యామిలీ హెడ్ ఎవరైనా ఉంటే నా ఇష్ట ప్రకారం మిగతా అందరూ కూడా ఇట్లా నేనేమనుకుంటున్నానో నా స్టైల్ కరెక్ట్, దీని ప్రకారం మిగతా వాళ్ళందరూ కూడా ఉండాలి అని ఒక చిన్న ఇగో ఎక్కడో వస్తుంటది. సో దాన్ని బట్టి మనం వేరే వాళ్ళని నువ్వు తప్పు అంటుంటాం. సో అప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు నడవని వచ్చినట్టు కాకుండా అవుతుంది కాబట్టి, సో డెఫినెట్ గా మనం ఎదుటి వాళ్ళ స్టైల్ రెస్పెక్ట్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలని అనిపించింది సార్ ఫస్ట్ నాకు మీరు ఇంతసేపు ఈ స్టైల్స్ అన్ని చెప్తున్నప్పుడు. అవునండి. మేబీ అది కూడా ఒక బలమేమో కదా, ఫ్యామిలీలో ఒకళ్ళు చాలా స్ట్రక్చర్డ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒకళ్ళు మేబీ ర్యాండమ్ గా అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు కూడా మేము మేబీ. డెఫినెట్గా అండి. ఐ థింక్ యూ హావ్ సమ్మరైజ్డ్ ఇట్ వెరీ వెల్. యా, మీరు చెప్తున్నది అంటే వేరే రకంగా అన్వయిస్తుంటే కూడా ఐఎమ్ థింకింగ్ త్రూ, మీరు చాలా బాగా అండర్స్టాండ్ చేసుకున్నారు. మీరు ఇంతకుముందు వినకపోయినా కూడా వీటిని గురించి యు ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మళ్ళా వచ్చే వారం మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తుంటాం. అండ్ ఈ వారం మాకు టాస్క్ ఏంటంటే ఫస్ట్ మా స్టైల్స్ ఏంటని మేము ఐడెంటిఫై చేసుకోవటం, అండ్ మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా స్టైల్స్ ఏంటి అని నాకైతే ఒక హోంవర్క్ అనిపిస్తుంది సార్. ఫస్ట్ నేను నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ డెసిషన్స్ మేకింగ్ లో వాళ్ళ స్టైల్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను తప్పకుండా. అవునండి, అది చాలా ఇంపార్టెంట్. నేనొక్కడిని తెలుసుకుని ఆర్ నాకొక్కటికి తెలుసుకుంటే మిగతా వాళ్ళకి తెలియకపోతే నేను రైట్ మిగతా వాళ్ళు తప్పు అనే అభిప్రాయం వస్తుందండి. దట్ బికమ్స్ ట్రబుల్. అందుకోసం మనకు 4 స్టైల్స్లో ఎవరున్నారు మన చుట్టుపక్కల, దాని తర్వాత మన గ్రూప్లో, మన ఫ్యామిలీలో లేదా మన టీంలో ఏ స్టైలు మిస్సింగు, ఆ మిస్సింగ్ కావడం వల్ల ఏమి మిస్ అయిపోతున్నాం మన డెసిషన్స్ చేయడంలో అనేది ఆలోచించడం చేస్తే మనకు స్ట్రెంగ్త్ వీక్నెసెస్ బాగా అర్థమవుతాయండి. సో అవర్ డెసిషన్ మేకింగ్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్ యాజ్ ఎ టీమ్ ఆర్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆర్ యాజ్ ఎ గ్రూప్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందుకోసమే నేను ఈ డెసిషన్ మేకింగ్ స్టైల్స్ గురించి సెపరేట్గా మనము డీటెయిల్డ్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సి వచ్చింది. పర్ఫెక్ట్ సార్. సో ఎందుకంటే చాలా సార్లు మనం మేబీ నా స్టైల్ ఒకటి ఉంది అంటే నేను లాస్ట్ మినిట్ లో డెసిషన్స్ తీసుకునేది, నన్ను ఎవరైనా ప్రతిసారి నువ్వు తప్పు అంటే అసలు నా స్టైల్ ని నేను బిలీవ్ చేయకుండా నాకు పట్టని షూస్ లో అంటే ఇంకొక డెసిషన్ ని ఇంకొక స్టైల్ ని నేను అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ స్ట్రగుల్ అవుతూ ఎటో కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటానేమో. సో ఫస్ట్ మనం ఆ పని చేయకూడదు, లేదా ఇంకొకళ్ళు మన అలా ఏదన్నా అంటున్నా కూడా మనం తీసుకోకుండా ఇది నా స్టైల్ ఏమో నేను స్టిక్ ఆన్ అవ్వగలిగితే బాగుంటుంది. సో చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వచ్చే వారం మళ్ళీ మీరు సెల్ఫ్ మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ లెసన్స్ మాకు ఏం నేర్పిస్తారని ఎదురు చూస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. యూర్ వెల్కమ్ అండి.